ఇవన్నీ కాదండి, మన ఊర్లో జాతర చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. అమ్మో చెక్కు వచ్చింది, చెక్కు. అయ్యగారు చెక్కు ఇచ్చారు. అయ్యగారు సంతకం పెట్టలేదు. చెక్ మీద సంతకం పెట్టలేదు అయ్యగారు. నేను హట్ అయ్యాను. నేను సంతకం పెట్టను. వాడుకుంటే వాడుకోండి, లేకపోతే ఇక్కడి నుంచి. ఇలా చేస్తే అవదయ్య గారు, నెక్స్ట్ నుంచి నేనే ఊరు ప్రెసిడెంట్ అవుతాను. అరే ఎవరు ఓటు వేద్దరు, అర్థమైందా? ఎంత ధైర్యం రా, నీకేం కావాలో చెప్పు, అది నేను ఏర్పాటు చేస్తాను. నాకు ఆ ఊరికి మరుగుదొడ్లు కావాలి, చెత్తకుండి కావాలి. మీకు కావాల్సింది తెలుసుకున్నాను. తక్షణమే ఈ ఊర్లో మరుగుదొడ్డి కట్టించే బాధ్యత నాది. ఓకే, అర్థమైందా? ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. అయ్యగారు మీరు మరుగుదొడ్డు కట్టించారు కదా, మన ఊళ్ళో అందరూ జగ్గులు పట్టుకుని రెడీగా ఉన్నారండి. స్టార్ట్ చేద్దాం. ఏది స్టార్ట్ చేయాలన్నా ఒక ఆర్భాటం కావాలరా, ఒక హంగామా కావాలరా. అందుకని దీన్ని ఓపెనింగ్ చేయడం కోసం ఇండస్ట్రీ నుంచి ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేయలే ఒక మరుగు పడిపోయిన ఒక మెరుగైన స్టార్ కావాలరా. మరుగున పడ్డా మెరుగైన స్టార్, మరుగుదొడ్డి స్టార్. అవునా, మురిగిపోయిన స్టార్ అన్నట్టు అనిపించింది నాకు. మరుగుదొడ్డి స్టార్ కి రే ఇద్దరే స్టార్ రా, రండి ఫోటో తీసుకుందాం. ఒకటి అయ్యో నాది అయిపోయింది. జగ్గేది ఎలా ఉంది సార్ మా పల్లెటూరు? చాలా పచ్చగా ఉందండి. రాత్రి కలర్ ఏం చేశారు? పచ్చ కలర్. మీరు ఓపెన్ చేయవలసిన మాల్ రెడీ అయిపోయింది సార్. ఏం మాల్ సార్? అగోండి సార్, అదే సార్ బాత్రూమా సార్? ఇదేంటి సార్, ఇదేం మాల్? మరుగుదొడ్డి మాల్. అది కాదు సార్, మాల్ అంటే ఇప్పుడు పెద్ద మాల్, జీవీకే మాల్ లేకపోతే జీవీకే మాల్ సెంటర్ మాల్ లో బాత్రూమ్ ఉంటదా? ఉంటది. ముందు మేము బాత్రూమ్ కట్టుకున్నాం, తర్వాత మాల్ కడతాం. బాత్రూమ్ ఓపెనింగ్ పిలిచారు నన్ను? అవును సార్. సార్ నా స్టార్డమ్ ఏంటో తెలుసా? చాలా ఎంక్వైరీ చేస్తే చీప్ గా వచ్చేది మీరే తెలిసింది బాత్రూమ్ కట్ చేయడానికి. ఓకే ఓకే సార్ ఫేస్బుక్ లైవ్ కి వెళ్తున్నాను. హలో ఫ్రెండ్స్, మన మరుగుదొడ్డి స్టార్ మరుగుదొడ్డి ఓపెన్ చేస్తున్నారు. సార్ స్టార్ అని చెప్పండి సార్, చాలు. ఓపెనింగ్ ఎక్కడ చెప్పండి సార్, అది త్వరగా చేసేయండి. మీరు చూసినట్లయితే స్టార్ మన కోసం ఈ రోజు మరుగుదొడ్డి ఓపెన్ చేస్తున్నారు సార్. ఇవన్నీ పెడితే బాగోదు సార్. సార్ మంచి కామెంట్స్ వస్తున్నాయి సార్. ఫస్ట్ మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారు అడుగుతున్నారు అందరూ. గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్. ఓపెన్ చేశాను సార్. మీ ఫ్యాన్స్ అంతా ఫస్ట్ మిమ్మల్ని వెళ్ళి ఓపెన్ చేయమన్నారు లోపలికి వెళ్ళి. నేను వెళ్ళడం ఏంటి సార్, నేను వచ్చింది ఓపెనింగ్ కి. ఊరుకోండి సార్, మీరు వెళ్ళరా ఏంటి? అలా కాదు సార్, నాకు ఇప్పుడు ఏం రావట్లేదు సార్. రాకపోతే కూర్చొని ట్రై చేయండి, వస్తే వచ్చి లేకపోతే లేదు. ట్రై చేయండి సార్, ట్రై చేయండి. లోపల మీరు చూసేటైతే ఫ్యాన్స్ మరి ఏం చేస్తారు సార్? మీ ఫ్యాన్స్ చూస్తా అంటున్నారు సార్. ఫ్యాన్స్ చూస్తారు, పైన కడతారా ఏంటి? రెడీ 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 రెడీ. నెక్స్ట్ ఈనేటి సార్ నన్ను నాకు ఎప్పటి నుంచో కోరికరా, ఒక సెలబ్రిటీతో లోపలికి వెళ్ళాలని. సార్ ఇదే ఇది సార్. ఒకసారి ఫోటో 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 షూట్ సార్. సార్ లోపల ఫోటో తీస్తారు సార్ ఎవరైనా సరే. ఇలా ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగి. సార్ ఏంటి సార్ ఆయన? సార్ నేను వెళ్తాను సార్, నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను సార్, ఇంకోటి ఓపెనింగ్ ఉండిపోయింది. ఓపెనింగ్ సార్, నా పేమెంట్ వెళ్తా. మన ఊర్లో చెత్త కుప్పలు పెట్టాం కదా, ఆ కుండి కూడా ఓపెన్. చెత్త కుప్ప ఓపెనింగ్? అవును సార్. సార్ నా ఫేస్ అని తెలుసా మీకు? సార్ చెత్త 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 అంటే ఫస్ట్ మీ పేరు చెప్పారు సార్. చెత్తకుండా ఓపెన్, చెత్త చెత్త అందరూ. ఈ చెత్త అంతా తీసి లోపల వేసేయండి సార్. చెత్త అంతా ఎత్తేసి సార్ 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 ఒక నిమిషం. సార్ నా పేమెంట్ ఇస్తే నేను వెళ్తాను సార్. ఏంటి సార్ ఇది? మాల్ ఓపెనింగ్ అన్నారు, తీసుకొచ్చి ఏదో ఓపెన్ చేసి. లైఫ్ లో ఇలాంటి ఓపెనింగ్ ఎక్కడ జరుగుతుంది సార్? మీరు రావాలి సార్, దగ్గర ఉండాలి. మా కోడ్ గుడ్డు పెట్టింది సార్, దీనికి పేరు పెట్టండి సార్, దీనికి పేరు పెట్టండి సార్. కోడిగుడ్డుకు పేరేంటి సార్? పేరు పెట్టారా? కోడిగుడ్డు దాని పేరు. కోడిగుడ్డు. అదే చేత్తో ఈ కోడికి వచ్చి పాలు పితికితే కోడికి పాలు అలా పితుకుతారా? కోడికి పాలు పితకలేదు సార్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కదా.
మన నెక్స్ట్ గేదెల సవిట్లో తీసుకెళ్లి అక్కడ గేదె పేడకలు ఉన్నాయి కదా ఆ. అది కూడా ఓపెన్ చేయించట అబ్బాయి ఏంటి గేజ్ బ్యాట్ చూపించండి ఏంట్రా మీరు నాటకాలు ఆడతారు ఒకసారి. ఆ షుగర్ టాబ్లెట్ కొనుక్కోవాలి 1000 రూపాయలు. ఆయన డబ్బులు గిబ్బులే ప్రతిసారి ఇలా డబ్బులు దెబ్బేద్దామని చెప్పనని ఏదో డ్రామాలు ఆడుతున్నావు ఏ? ఇదిగో 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 ఇలాగ ఇచ్చేస్తే అడగను కదా పర్ఫార్మెన్స్ వేస్ట్ ఈ అయిపోయి పెర్ఫార్మెన్స్ చేస్తే పర్ మంత్ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను నా దగ్గర నుంచి. బాగా ఆకలేస్తుంది టీ తీసుకురారా. నా దగ్గర పాలు లేవు పక్కింట్లో అడిగి తీసుకొస్తాను సరేనా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రే రాంప్రసాద్. అరే ఆహా, ఎప్పుడో 10th అప్పుడు కలిసాను రా. మళ్ళీ ఇప్పుడు దాకా కలవాలా? మన 11th 12th పబ్ లో కలిసాం కదరా. ఇప్పుడు 10th తర్వాత కలిసాము. ఏమైందిరా 10th తర్వాత? 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మళ్ళీ నేను 10th చేశాను రా. ఎవర్రా? మా తాతరా ఫోన్లో ఈ విధంగా కామెడీ వస్తుంది. సర్లేదా మా తాతను పరిచయం చేస్తా. తాత మా ఫ్రెండ్ రాంప్రసాద్ అని. నమస్తే తాతగారు. ఏం బాబు అలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నేను తాతగారు చేస్తాను ఖాళీగా ఉన్నానని. మా వాడితో ఫ్రెండ్షిప్ చేసాడు ఎవడో బాగుపడినట్టు ఇప్పుడు వాడు తెలియదమ్మా. అందరూ మీరెవరెవరు ఉంటారా? పక్కన దిగారా? నేను మా అమ్మగారు కలిసి ఉంటున్నారా. మా తాత ఏమయ్యారు? ఆ మధ్య మా మామగారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆ 2 కిడ్నీలు మా తాత ఇచ్చారు మామగారికి. సో మామ పాస్ అయిన తాత ఫెయిల్ అయిపోయాడు. మా అమ్మని పిలు. మామ టీ తీసుకున్నా మనం వచ్చేటప్పుడు. 4 టీలు తీసుకొని రా అమ్మా. మా మామరా. ఎవడీడు కుక్కమక్కపాడు స్కూల్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఓహో ఆడా ఆడ కదండి మొగే, ఆడ కదండి మొగే. మా తాత టీ ఇవ్వండి. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. ఏం పేరు? నాయనమ్మ. నీ పేరేమిటి? తాతయ్య ఏం చేస్తుంటావు? ఏమీ చెయ్యరు, ఇంట్లో కూర్చుంటా. నువ్వేం పీక్తుంటా? ఎవరైనా నాడితే మిగతా ఉంటా. మా ఇంట్లో వచ్చారు కాబట్టి భోజనం మా ఇంట్లో చేయాలరా మీరు. భోజనం రెడీ చేయ ముగ్గురికి. బాత్రూమ్ ఇటు ఇటా. ఇది మన ఇల్లు. మామ ఏమిట్రా? భోజనం పెట్టి వచ్చారు తాతగారు అందరూ. పైన కూర్చో తాత. పొంగు అరే వాళ్ళకి తర్వాత పెడుతూ ఈయనకి పెట్టరా? కొంటె చూపుతో నీ కొంటె చూపుతో ఏముంది అక్కడ మొత్తం నీకే వస్తుంటే అంటే ఫ్రెష్ గా నీకే పెడతారు మరి. సాంబార్లో అన్నం కలిసిపోయినట్టు, దవళ్ళకి పళ్ళ సెట్టు కలిసిపోయినట్టు చాలా తొందరగా కలిసిపోయాం మన మనసులు కూడాను. అంతేలే. ఓ వస్తానని చెప్పి వచ్చేసావా? నిద్ర పట్టదు. నువ్వంటే ప్రేమ, నువ్వంటే కూడా నాకు ప్రాణం. ఈ ప్రేమను మనం ఒప్పుకోరేమో. ఒక పని చేద్దామా? ఏం చేద్దామంటావ్? లేచిపోదాం. లేచిపోదామా? ఆ, అమ్మో ఏం పర్లేదు, నీ లగేజ్ రెడీ పెట్టుకో, నా లగేజ్ తెచ్చుకుంటా. ఏంటి వాకింగ్ ఇలా వెళ్తున్నారేంటి? వాకింగ్ ఇలా వెయిట్లు పట్టుకొని వెళ్ళకూడదు, బ్యాగ్ లేకుండా వెళ్ళాలి. ఏయ్, అవి వెయిట్లు కాదు, నేను వెళ్ళేది వాకింగ్ కాదు. ఎక్కడికి? ఇద్దరు లేచిపోతున్నాం. నేను చెప్పాను వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని. ఈ వయసులో లేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ వయసులో ప్రేమ ఏంటంటే ఇంకా తీసుకెళ్ళి తీసుకు ముసలోండి. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ 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 తాతమ్మా. చచ్చిపోయిందండి. చచ్చిపోయిందా? ఇల్లే జరగాలి కాదు, చూస్తుండు. తాతయ్య తాతమ్మా. మనం వెళ్ళిపోదామా? లేచిపోదామే. ఏయ్ తాత! ఉండిపోదామే.